మరి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మరి సమస్తము నూతన పరచునట్లు మనకు తెలిసిన విషయమే. మరి ఆ యొక్క నూతన పరచబడుట అనే దాంట్లో ఏ రీతిగా అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనకు తెలిసిన వచనమే. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. మరి యేసుక్రీస్తును ఎప్పుడైతే రక్షకునిగా అంగీకరిస్తామో, మన హృదయంలోకి ఆహ్వానిస్తామో, మన హృదయంలో ఉంటాడో, యేసుక్రీస్తు జీవించుతున్నాడు, నా హృదయంలో ఉన్నాడని పాట పాడుకుంటూ ఉంటాం. మరి ఆయన హృదయంలో ఉంటే మరి నూతన జీవితం అనేది మనకు కలుగుతుంది. ఈ నూతన జీవితం అనేది మనకు ఆ అనుభవం కలిగి ఉన్నామా? ఈ నూతన జీవం పొందడానికి, మరి రోజు అభివృద్ధి చెందడానికి, మరి మనలో సంతోషము, ఆనందం, దేవుళ్ళు పొందడానికి కొన్ని మరి గైడ్గా సిద్ధాంతాలు, సూత్రాలు అనేది కొన్ని మనకు తెలిసినవే కొంచెం ఒకసారి రిపీట్ చేసుకొని వాటిని అనుసరించినట్లు, అది మన అభ్యాసం చేసినట్లు, మనము ఇంకా వింటూ మన ఆయుస్సు తరిగిపోతూనే ఉన్నది. ఇప్పుడు విశ్వాస జీవితంలో మనము ప్రాక్టికల్గా అభ్యాసం చేయటమే ప్రాముఖ్యమైన విషయం. ఒక భక్తుడు ఎవరన్నా 360 దినాలకు, సంవత్సరంలో 362-63 దినాలు ఉంటాయి. రోజు ఒకటి ప్రాక్టీస్ చేస్తే 360 మంచి గుణాలు మనం అలమర్చుకోవచ్చు. సో కాబట్టి మనం అభ్యాసం అనేది, ప్రాక్టీస్ అనేది, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంట. కృషి ఉందంటే మనము జీవించడానికి, మన సంసారం నడిపించడానికి ప్రయాసపడుతూ ఉంటాం, చాలా ప్రయాసపడుతుంటాం. అదే ఆత్మీయతకి వస్తే మన పర్సంటేజ్, మన శాతం ఎంత ఉంటుంది? గృహంలో పిల్లలు కానీ, వంటలు కానీ, వస్తువులు కొనుక్కోవడం కానీ, మార్కెటింగ్ కానీ, అనేక కార్యాలు చేస్తుంటాం. చాలా నేను చెప్పడం కూడా, వినడం కూడా చాలా ఈజీ అది. కానీ ప్రాక్టికల్గా చేయడం అనేది అక్కడిని దాన్ని మనం అధిగమించాలి. అదే దేవుని బిడ్డలకున్న ఆశీర్వాదం, విశ్వాసాలకున్న ఆటంకాలు రాక తప్పదని యేసుక్రీస్తు ప్రభుల వారే స్పష్టంగా అన్నారు. ఆటంకాలు తప్పకుండా వస్తాయి. పెద్ద అలలో వస్తాయని కాదు, చిన్న సులువుగా చిక్కులు పెట్టే పాపం అన్నాడు. సులువుగా అన్నాడు అక్కడ, ఈజీగా. వీటిని మనం అధిగమించాలి, అది అభ్యాసం చేయాలి. ఏదైనా ఒకటి మనల్ని వెంటాడుతున్నాను, దేవుణ్ణి ఎదగకుండా ఏదైనా ఆటంకం, అది ప్రత్యేకంగా మనకు తెలుస్తుంది. మనకు అది నిద్రనే కావచ్చు, నిర్లక్ష్యమే కావచ్చు, అబద్ధమాటనే కావచ్చు, దేవుని సన్నిధికి రాకపోవటం విషయంలో కానీ, దేవుని సన్నిధికి వచ్చి కూడా మైండ్ ఎక్కడనో మనకు వెళ్తూ ఉంటుంది. సహజమే. ఆ కాన్సన్ట్రేషన్ అని, ఆ మనస్సును కేంద్రీకృతం చేయటం అనేది ప్రాముఖ్యమైన విషయం. నిజంగా కుంభమేళా అనేది మీరు ఈ మధ్యకాలంలో టీవీలో చూస్తుండొచ్చు. పిచ్చిగా వాళ్ళు శబరిలో కూడా చూస్తారు. పిచ్చిగా వాళ్ళు అరుస్తూ వెళ్తుంటారు. ఖాళీ నడకన, చెప్పులు ఉండవు, ఏముండవు. ఒకరైతే మహంకాళి టెంపుల్ నుంచి అక్కడ నడుచుకుంటూ పోయిందంట, ఓ గుంపు నడుచుకుంటూనే పోయిందంట. మరి మనం ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం? 40 దినాలు ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు అక్కడ పోవాలంటే. మరి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంత అన్నది. ముస్లిమ్స్ కానీ వాళ్ళు ఎట్లా నమాజ్ చేస్తారు, మనము చాలాసార్లు ఇక్కడ నుంచి మాట్లాడుకున్నాం, విని ఉన్నాం, కానీ అది చేయలేకపోతున్నామంటే ఆశ అనేది, ఆ యొక్క మరి మనకు ఆ యొక్క పట్టుదల అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ యొక్క రుచి చూచి ఎరిగి తిని అని మనం పాట పాడుకుంటాం. ఆ రుచి, ఆ టేస్ట్ ఒకవేళ తగిలిందంటే మనల్ని ఎవరి. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క నూతన జీవితంలో మనము మరి అభివృద్ధి చెందించుకోవాలంటే 6 అంశంలో ప్రాముఖ్యమైన 6 అంశాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి మనము అభ్యాసం చేస్తే, ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా నూతన జీవితంలో ఆనందమును, మరి అనుభూతిని మనము పొందగలం. అత్యానందమును పొందగలం. చెప్పనాశక్యము కాని మహానందం పొందగలం. ఆ
6 విషయాలు ఏంటంటే 6 అంశాలు. మరి నోయింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యంను తెలుసుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుని వాక్యం ఎంతగా తెలుసుకుంటే, ఎంతగా నీవు ధ్యానిస్తే దానికి సమయం అనేది లేనే లేదు. పొద్దునని, సాయంకాలం అని, మధ్యాహ్నం అనేది, రాత్రి అనేది, అర్ధరాత్రి అనేది, మొదటి జాము, రెండో జాము, నాలుగో జాము అనేది ఏమీ లేదు. ఎప్పుడైనా చదవచ్చు. దానికి ఏదో నాకు 3 రావాలి అని కాదు. నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, లేకుంటే ఒక సమయం ఫిక్స్ చేసుకొని చదువుకుంటే ఇంకా మంచిది. అది నేను అనుకుంటాను ఏంటంటే, మరి పిల్లలకు ఎగ్జామ్స్ పెడతా ఉంటారు, హోంవర్క్ అనేది ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఒకవేళ నీవు గత వారంలో ఏం చదివినావు, ఎంత సమయం గడిపినా ప్రతి ఒక్కొక్కరిని అడిగితే లేచి చెప్పగలుగుతామా? అడగడము తప్పేమన్నా? స్కూల్లో టీచర్ అడుగుతుంటే మరి దేవుని సన్నిధానికి వచ్చి అడిగితే తప్పేమన్నా? నువ్వు ఎంత సమయం గడిపిన వాడిని సూటిగా అడగడానికి వీల్లేదా? లోక సంబంధమైన లోక జ్ఞానమును, లోకరీతిగా జీవనోపాధి పొందడానికి చదువుకున్న దానికి అడగవచ్చు. కానీ ఇది నిత్యత్వం. సహోదరుడు రాజు చెప్పినాడు, ఆ పరలోక ఆస్మానమే మేరా భీ ఏక్ మకాన్ అంటున్నాం. ఆ మకాన్ మరి పొందాలంటే ప్రయాసపడకుండా వస్తుందా? ఏదైనా ప్రయాసపడకుండా నోటికి వరకు వస్తుందా? ఆత్మీయ జీవితం కూడా అంతే, ప్రయాసపడాలి, కొంచెం సమయం కేటాయించాలి. దేవుడిచ్చిన ఆయుష్ 24 గంటలు ఎందుకు ఇస్తున్నాడో ఒకసారి మనము స్మరణ చేసుకుంటే, ఎందుకు జీవింపజేయాలి దేవుడు ఇంకా మనం ఈ లోకంలో ఎందుకు జీవించి ఉన్నాం అనే సత్యం ఒక ప్రశ్న అనేది మనం చేసుకుంటే జవాబు రాసుకుని ఒక బుక్లో తీసుకుని ఆయన ఎదుట నిందారైతులు నిలబడటానికే అని ప్రకటనలో కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో కూడా అదండి. ఆయన ఎదుట నిందారైతులు నిలబడడానికే, నిర్దోషులుగా నిలబడడానికి, ధైర్యంగా ఆయన ఎదుట న్యాయ సింహాసనం ఎదుట నిలబడడానికి, క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట. సో కాబట్టి ప్రభు నన్ను నోయింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం ఎంత తెలుసుకుంటే దివారాత్రం అంట యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రం, డే అండ్ నైట్ అంటున్నాడు మరి దావీదు మహారాజు. మొత్తం కాని విషయం అది. డే అండ్ నైట్, రాత్రి పగలు అదే ధ్యాసం. పడక మీద ఉండక నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టు దొరికాను అంటాడు. క్రొవ్వు మెదడు, క్రొవ్వు అంటే నూనె, మెదడు అంటే జ్ఞానం, క్రొవ్వు అంటే బలం. ఆ బలం పొందుతాడు, ఆ జ్ఞానం పొందుతున్నాడంట ఆయన పడక మీద ఉన్నప్పుడు కూడా. ఏమి చేసినా నేననుకుంటే నేను దావీదు మహారాజును ఒకవేళ కోస్తే, ముక్కలు ముక్కలు చేస్తే ఆ కణాలలో కూడా దేవుని వాక్యం జీర్ణించుకొని పోయినాడు. దేవుని మందిర విషయంలో కానీ, దేవుని వాక్యం విషయంలో కానీ మరి 78 కీర్తనలు దగ్గర రాసినాడు. దేవునికి ఎంత రాజు అయినా ఆయనకు సమయం ఉండదు. యాక్చువల్గా చాలా సమస్యలు, భార్యలు అనేకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, కొడుకులు, రాజ్యము, రాజ్య పరిపాలన, మరి సైన్యము, ఫైనాన్స్ అన్నీ చూసుకోవాలి. ఉండరు వాళ్ళు మంత్రులు ఇట్లా. కానీ హెడ్ అయినా, అధిపతి అయినా, చక్రవర్తి అయినా శత్రువులను చూసుకోవాలి. ఎన్ని సమస్యలు కూడా దేవుని వాక్యం విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో ఒకసారి ఆయనను మనము మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి దేవుని వాక్యం ఎంత తెలుసుకుంటే అది దివారాత్రమైన ఏదో ఒక సమయం, ఎంత సమయం గడుపుతున్నాం. ఆ యొక్క దేవుని వాక్యంను తెలుసుకోకపోతే నీకు జ్ఞానం ఏ రీతిగా వస్తుంది, ఆశ ఏ రీతిగా వస్తుంది, తృష్ణ అనేది, ఆకలి అనేది, ఆత్మీయమైన ఆకలి అనేది ఏ రీతిగా వస్తుంది. ఒక పూట తినకపోతే అల్లాడిపోతుంటాం, కొంచెం నీళ్ళు లేకపోతే అల్లాడిపోతాం. దుప్పి నీటి వాగుల కొరకు దేవా నా ప్రాణం ఆశపడుచున్నదని కోరావు కుమారులు సాక్ష్యం ఇచ్చున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు. అటువంటి తృష్ణ, ఆకలి అనేది మనలో ఉద్భవిస్తున్నాయంటే, మనలో ఒకవేళ ఆ యొక్క ప్రేరేపణలు వస్తే మనల్ని ఎవరు ఆపలేరు. ఆటోమేటిక్గా వెళ్తాం, బుక్ వేసుకుంటాం, చదువుకుంటుంటాం. దేవుని వాక్యంలో ఏమున్నది? అందుకే మొట్టమొదటిగా దేవుని వాక్యముని తెలుసుకో. రెండవ విషయం అండి, అండర్స్టాండింగ్ గాడ్స్ బీయింగ్. దేవుడు ఏమై ఉన్నాడని తెలుసుకుంటా. ఈ దేవుని వాక్యం చదివితే, దేవుడిచ్చిన వాక్యంను చదివితే దేవుడు ఏమై ఉన్నాడో మీకు అర్థమవుతుంది. ఆయన ఏమైనా సృష్టికర్త అయిన దేవుడైన, సమస్తమును సృష్టించిన వాడు, సమస్తమును చూచువాడు,
పాతాళంను అగాధ కూపంలో ఆయనకు కనిపిస్తున్నాడు. మానవుని హృదయము నరులను మరితేటగా ఆయనకు కనిపిస్తున్నాడు. ఎక్కడ నువ్వు ఏ మూలన దాక్కున్న ఏడున్నా కూడా ఆయనకు మరుగైనదేది లేదు. ఆయన కను దృష్టికి మరుగైనదేది లోకమంతటా సంచరించును అని ఉన్న దేవుని వాక్యం. సో కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటాం. ఏ రీతిగా తెలుస్తుంది? ఆయన సన్నిధిలో గడిపితే, ఆయన దేవుని వాక్యంలో ఆయన బిడ్డలతో ఉంటే. మనకున్నది ఆదివారం, బేస్తవారం, మరి అక్కడ బుధవారం ఉన్నది. 3వ శనివారం కూడా కూడుకుంటున్నాం. దేవుడిచ్చిన ఫెసిలిటీస్, ఆశీర్వాదాలు, దాన్ని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నాం? ఆ ఆశ అనే దేవుని మందిరం అనే ఆశ, దేవుని సంఘం అనే ఆశ నీకు ఎంతవరకు ఉన్నది? సంఘం అంటే అది మరి యొక్క క్రీస్తు మరి శిరస్సు అయి ఉన్నాడు. ఈ సంఘానికి ఆయననే శిరస్సు. మనం అవయవంలో అయి ఉన్నాం. ఆ అవయవంలో మనం ఒక్కొక్క అవయవం అన్నప్పుడు, ఒక అవయవం ఇక్కడ లేకపోతే, మన శరీరంలో ఒక అవయవం లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని, మరుగుజ్జులం అన్నట్టు, ఎదగలేని స్థితి అన్నట్టు. సంపూర్ణంగా ఉంటేనే సంపూర్ణత్వం కలిగిన వారు. మరి ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనేది మనలో ఉంటే, ఒక చెయ్యి అనేది ఎక్కడో ఉంటే ఇంట్లో పెట్టేస్తే, కన్ను అనేది ఒకటి ఎక్కడో పెడితే, ఈ సంఘ సహవాసం అని అప్పుడే అది సంపూర్ణమైన సహవాసం. ఆ సహవాసంలో నువ్వు ఎదుగుతూ ఉన్నా ఆ యొక్క దేవుని నువ్వు ఎదగగలుగుతావు. దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన ఆజ్ఞ అది. అంతే సంఘ సహవాసం, నా సంఘం. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, మరి తెలిసినో తెలియకునో దేని రకనో నామినల్ క్రిస్టియన్స్ అన్నది నా తల్లి సంఘం అంటారు. నేను పాత పెడతానో ఏదో అది ఏ అర్థమైనా కూడా తల్లి సంఘం అంటే ఇది తల్లి లాంటిది, ఇది పాఠశాల లాంటిది, యేసు రక్తంలో కొనబడిన సంఘమై ఉన్నది. ఆ శిరస్సు అనేది మనం దాన్ని విడదీయడానికి వీలు ఎట్టి పరిస్థితులు లేదు. సో కాబట్టి ఆ సంఘ సహవాసానికి వస్తే మరి దేవుని గురించి మనకు అర్థమవుతుంది. దేవుడు అంటే ఏంటి, వాట్ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడు. భీకరుడైన దేవుడు అనేది ఇశ్రాయేళ్ల విషయంలో కానీ, ఐగుప్తు దేశంలో విషయంలో కానీ, ఈ మధ్యకాలంలో ప్రారంభం నుంచి చదువుతున్నాం కాబట్టి నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఆ నిర్గమకాండం వచ్చినప్పుడు, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ని విడిపించినప్పుడు ఎన్ని రకాలుగా వాళ్ళను ఐగుప్తీయుల దగ్గర నేను మహిమపరచబడతాము, వారితో మహిమపరచబడేవాళ్ళు, ఎన్ని తెగులతో వారితో వచ్చిన్నాడు. ఆడ ఏమైనాడో దేవునికి అక్కడ ఐగుప్తులు ఇదే వాళ్ళకి విసుకొచ్చేసింది. అబ్బా వెళ్ళి తలకాన ఇక్కడ తొందరగా వెళ్ళిపోతే బాగుండే అన్నట్టు చేసేసిన దేవుడు వాళ్ళని. ఎవరో దేవుడు, ఎవరు ఇశ్రాయేలు మీ దేవుడు ఎవరు అంటే అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నా గురించి ప్రార్థించండి అన్నాడు. భయమైపోయింది అన్నాడు ఇశ్రాయేళ్ల దేవుని గురించి. అటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఇశ్రాయేలు ఎక్కడైతే అరణ్యంలో ఎక్కడైతే ఉన్నారంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల దేశాలన్నిటికీ భయం అనేది వాళ్ళ గుండెలు అదిగను అంట. అటువంటి దేవుడు అయి ఉన్నాడు. దహించు అగ్ని అయిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఎంతో ప్రేమ స్వరూపి అయిన దేవుడు. నీవు నేను నశించకుండా ఆ పరలోక రాజ్యంలో ఆ నిత్యత్వంలో ఉండాలని ఆయన ఆ ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి ఈ లోకమునకు, పాప విరుతమైన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. తను తాను అర్పించుకొని ఉన్నాడు. ఎంత ప్రేమమేది. ఆ ప్రేమను వర్ణించగలమా? ఏమని వర్ణించగలమే అని ప్రేమ అని అంటుంటాం. వర్ణించగలం, మన భాష మన మాటలు చాలుతాయా? అంత ప్రేమ, అంత గొప్ప దేవుడైన. సముద్రం అలలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వాడు సజీవుడైనప్పుడు అలలు వస్తే, భీకరమైన తుఫాను వస్తే ఆపేసిన ఒక మాటతోనే. చనిపోయిన వాడిని లేపిండి. ఆయనకి ఏది అసాధ్యమైనది ఏమన్నది? ఆయన యెహోవాకు అసాధ్యమైనది ఏమన్నదా అంటాడు. అలల మీద నడిచిండు ఆయన, నీళ్ళ మీద నడిచిండు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారముగా ఇచ్చున్నాడు. ఎన్ని అద్భుతాలు చేసిన్నాడు. సో కాబట్టి ప్రభున దేవుని గురించి తెలుసు ఎక్కడ తెలుసుకోవాలి? దేవుని వాక్యంలో, దేవుని బిడ్డలతో సహవాసము, దేవుని సంఘంలో సహవాసమును బట్టే దేవుని గురించి అండర్స్టాండింగ్ అనే అర్థం అనేది మనకు తెలుసుకోగలం మనం. ఇక 3వ విషయం వస్తే, మరి బిగినింగ్ ద న్యూ లైఫ్, కొత్త జీవితంను ప్రారంభించడం. ఇది ఈరోజే కావచ్చు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము అని దేవుని వాక్యం. ఇదే మిక్కిలి అనుకూలమైన. రేపటి దినం ఏమో రేపు చూసుకుందాంలే,
రేపు అనేది పరిశుద్ధ గ్రంథంలో స్థానం లేదు. రేపు ఉంటామో లేదో, ఎవరు ఉంటామో లేదో, ఇక్కడ మనం ఈ లోకంలో ఉంటామో లేదో ఎవరు గ్యారంటీ అని ఇవ్వగలుగుతారో, రాసివ్వగలుగుతారు. రేపు ఉంటా అంట ఎవరం చెప్పలేం. అందుకే ప్రభు చిత్తమైతే అని అన్నమాట. సో కాబట్టి ప్రభు నందు ప్రియులారా, నూతన జీవితం ఇదే మిక్కిలి అనుకున్నది, ఇదే ప్రారంభం. ఈరోజే, ఇదే క్షణం నుంచే నేను దేవుని గురించి తెలుసుకుంటా, దేవుని వాక్యం చదువుతా. దావీదు మనకు దివారాత్రం అన్నాడు, రాత్రి పగలు అన్నాడు, డే అండ్ నైట్ అన్నాడు. నేనెందుకు చదవకూడదు, నేనెందుకు ధ్యానించకూడదు? ఇప్పటి నుంచే ప్రారంభించుకుందాం. ఇంకా 4వ విషయం, గ్రోయింగ్ ఇన్ ద న్యూ లైఫ్. ఈ నూతన జీవితంలో ఎదుగుదల లేకపోతే ఏ చెట్టు అయినా ఏమైనా బ్యూటీ ఉంటుందా, ఏమైనా అందం ఉంటుందా? ఎండిపోయిన చెట్టును చూస్తే ఏమన్నా ఇది అనిపిస్తుందా? పచ్చని చెట్టు చూస్తే, పచ్చని పొలాలు చూస్తే ఎంత సంతోషమైన ఆహ్లాదం అనిపిస్తుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది. అడవులలో ఎందుకు పోతాం? ఎక్స్కర్షన్కి ఎందుకు పోతాం? మార్పు కొరకు, అక్కడ చూసి ఆనందించడానికి. సో కాబట్టి అతను నీటి కాలువైన నాటబడినది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని. ఆ నీటి కాలువలు ఎక్కడ? దేవుని యొక్క సంఘ సహవాసమే అయినది, సజీవమైన సహవాసమే అయి ఉన్నది. దేవుని బిడులతోనే అది. ఏదైనా ఒక్క మాటలన్నా దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు వాక్యం బాగా తెలిసి ఉండవచ్చు, ఏదైనా ఒక మాటతో వెలిగింపబడవచ్చు, ప్రేరేపింపబడవచ్చు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, గ్రోయింగ్ ఇన్ ద న్యూ లైఫ్, నూతన జీవితంలో ఎదుగుట అనేది చాలా ఎంత ఎదిగినాం. పోయిన సంవత్సరం ఏ రీతికున్నాం, ఈ సంవత్సరం. పోయిన నెల ఏ రీతికున్నాం, ఈ రోజు. పోయిన వారం ఎట్లున్నాం, ఈ వారం ఎట్లున్నాం. నిన్న ఎట్లున్నా, ఈ రోజు ఎట్లున్నా. బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం, బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నది. ప్రతి క్షణము, ప్రతి నిమిషం మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటూనే ఉండాలి. యాత్రలో ఆ రీతిగా చేస్తూ ఉండాలి. ఇది యాత్ర. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, నూతన జీవితం ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా 5వ విషయం వస్తే, ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద న్యూ లైఫ్. నూతన జీవితంలో శోధనలు ఎదుర్కొనట అన్నాడు. శోధనలు రాక తప్పకుండా వస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి శక్తి ఏ రీతిగా వస్తుంది, ఆ బలం ఏ రీతిగా వస్తుంది, ఆ ధైర్యము, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం అనేది ఏ రీతిగా వస్తుంది. నా దేవుడు చూసుకుంటాడు. అనారోగ్యతలో కలిగింది మన దగ్గర చాలామంది సహోదరులకు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, తట్టుకోగలిగినాం. ఇదే సమస్య వచ్చిన వాళ్ళు ఈ లోకం విడిచిపెట్టిపోయినారు. డబ్బు ఉండి కూడా ప్రాణం విడిచిపెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో యవనస్తులు ప్రేమలని తల్లిదండ్రులు ఒప్పుకుంటలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు. పేపర్లు ఎక్కడనో ఒకటి, న్యూస్లు ఎక్కడనో ఒకటి వస్తూ ఉంటుంది. ఇంతకుముందు వ్యవసాయదారులు కూడా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. దీనికి అన్నిటికీ మరి ఈరోజు జీవించున్నామంటే దాని యొక్క కారణమేంటి? ఆ సమస్యలను మనం తట్టుకోగలిగినాం. నాకు కూడా 2000 సంవత్సరం అనుకుంటాను, ఆ మటుకు నేను కూడా అదే మాదిరిగా అనుకున్నాను. నేర్చుకుందాం అనుకున్నాను, నేను కూడా ఉరిపెట్టుకుందాం అనుకున్నాను నాకు సమస్యను బట్టి. కానీ దేవుని వాక్యం నన్ను బ్రతికించినది. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, నూతన జీవితంలో శోధన ఎదుర్కొనుట అనేది కూడా ప్రాముఖ్యమైన విషయమైనది. లోకం ఎందుకు వారికి ఫెయిల్యూర్ అవుతున్నది, నిరుత్సాహపడతా ఉన్నారు. మనకు ధైర్యం ఎక్కడిది? ఏ రీతిగా నిలబడగలం? మనం పడిపోకుండా నిలబడటం. సో కాబట్టి ప్రభునందు ప్రియులరా, నూతన జీవితంలో శోధనను ఎదుర్కొంటా అనేది కూడా అభ్యాసం చేయవలసిన అవసరం. దేవుళ్ళో ఉంటే ఆ యొక్క శోధనను ఎదుర్కోగలం. అలలు వచ్చినా, దుఃఖం వచ్చినా, అనారోగ్యత వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, కుటుంబ రీతిగా సమస్యలు వచ్చినా, ఎవరితో సంఘంలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. నిరుత్సాహం అనేది వస్తూ ఉంటుంది. ఎవరు రావడం లేదు, ఎందుకు పోవాలి? అట్లా ఎవరు రాలేదు అనుకుంటే నీవు వెనుకకి వెళ్ళిపోతుంటే ఇంకెవరు వస్తారు? ఆ యొక్క ప్రోత్సాహం నీ ద్వారా నుంచే రావాలి. నీ ద్వారా నుంచే. నేను ఎందుకు పోకూడదు? దేవుని సన్నిధికి ముందు ఎందుకు నేను పోకూడదు?
దేవుని విషయం నేను ఎందుకు సాక్ష్యం చెప్పకూడదు? గత వారంలో నేను ఈ రీతిగా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, సంఘం మీద నేను ఎందుకు చెప్పకూడదు అని ఎవరు సహోదరు ఎవరు చెప్పలే. చాలాసార్లు అడగడం జరిగింది, అడిగి విసుకొచ్చి ఎవరు చెప్పట్లేదు అబ్బాయి ఎందుకంటే అని మానుకునే ఇష్టం. గత వారంలో దేవుడు నీతో మాట్లాడి ఒక 5 నిమిషాలు మాట్లాడలేమా? సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క సమస్యల విషయంలో ఎదుర్కోవాలంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం మనకు ప్రాముఖ్యమైన. ఇక ఆరో విషయానికి వస్తే రికగ్నైజింగ్ గాడ్స్ ఇన్స్టిట్యూషన్స్, అంటే దేవుని వ్యవస్థలను తెలుసుకోవాలి. దేవుని గురించి వ్యవస్థలు ఏమేమి ఉన్నాయంటే అవి గుర్తించుట, కుటుంబమే కానీ ఇంకా సంఘం, సహవాసం, ఇవన్నీ వ్యవస్థలను దేవుడు ఏర్పరిచిన వ్యవస్థలు ఇవన్నీ. అందులో ప్రాముఖ్యమైనది కుటుంబము, సంఘం. కుటుంబం అనేది, కుటుంబం సరిగా లేకపోతే రాష్ట్రం పాడైపోతుంది, సమాజం పాడైపోతుంది, దేశం పాడైపోతుంది. ఏదైతే కుటుంబం సరి అయిన రీతిగా ఉంటే, కుటుంబంలో ఆ యొక్క కుమారులను కుమార్తెను సరి అయిన రీతిగా దేవుని యందు భయభక్తులు పెంచితే గొప్ప గొప్ప ప్రార్థన పరులైనారు. అగస్టిన్ భక్తుడు అనుకుంటా. మరి నా యొక్క ఆత్మీయ జీవితం కారణం ఏంటంటే మా అమ్మ యొక్క ప్రార్థన కన్నీటిలో ప్రవాహంలో కొట్టుకొచ్చిన వాడిని నేను అంటని చెప్పినాడు. సాక్ష్యం, గంభీరమైన సాక్ష్యం. ఎవరైనా చెప్పగలుగుతారా? మా అమ్మ యొక్క ప్రార్థన కన్నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిన వాడిని అని చెప్పిండు అగస్టిన్ అంటే. ఆ యొక్క తల్లి ఎడికెళ్ళి వచ్చింది, కుటుంబం నుంచి రాలేదా? దాదాపుగా తల్లి విషయంలోనే చెప్పారు భక్తులందరూ కూడా, జాన్ వెస్లీ కానీ వారు కానీ తల్లి విషయంలో చెప్పారు. మరి తల్లికి ఆ ప్రాధాన్యత అనేది ఉన్నది. ఏదో ప్రసంగాలు చెప్పడానికి చాలా ఇష్టపడతారు మన వేరే డినామినేషన్లో అక్కడ చూస్తూ ఉంటాం. తప్పేం కాదు, ప్రసంగం చెప్పడం కంటే నీ కుటుంబాన్ని పోషించడం, నీ భర్తను సరైన రీతిగా ఉంచుకోవడం, ఆత్మీయతలో నీ మాదిరికరంగా ఉండడం, నీ పిల్లలను ప్రార్థన పూర్వకంగా పెంచుకోవడం, నీ పిల్లలను భయభక్తుల్లో దేవుని సన్నిధికి పంపించడం, సండే స్కూల్కి పంపించడం, కానీ వాళ్ళ ప్రార్థన నేర్పడం, బైబిల్ వాక్యం చదువుకోవడం, వాళ్ళ గురించి డిస్కషన్ చేయడం అనేది. ఎందుకంటే దేవుడే చెప్పాడు, అది ద్వితీయోపదేశకాండం 6వ వచనంలో క్లియర్గా అన్నాడు, నీ పిల్లలకు బోధించమన్నాడు, మన హృదయంలో నాటుకున్నాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన దేవుని యొక్క వ్యవస్థలను, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అనేది అర్థం చేసుకోవడం అనేది, ఇవన్నీ అర్థం కావాలంటే దేవుని వాక్యం రావాలి. ఇవన్నీ కావాలని నూతన జీవితంలో ఈ సిద్ధాంతాలను, ఈ సూత్రాలను మనం పాటిస్తే ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగగలం, ఆత్మీయతలో ఎదగగలం. మనం ఆ నూతనత్వం దినదినము నూతన పరచబడుచున్నాను అంటున్నాం. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిగా అంశం తీసుకున్న నోయింగ్ గాడ్స్ వర్డ్. ఏ రీతిగా దాంట్లో మరి ఈ యొక్క దేవుని వాక్యము ఏ రీతిగా మనకు వచ్చినది, హౌ గాడ్స్ వర్డ్ కేమ్ టు అస్. ఏ రీతిగా వచ్చింది దేవుని వాక్యం? ఎవరు చెప్పింది ఇది? మనుషులు ఎవరైనా చెప్పిరా? ప్రవక్తలు ఎవరైనా చెప్పిరా? ఎవ్వరు చెప్పలే. దేవుడే వాక్యమును తెలియపరుచున్నాడు, దేవుడు ప్రత్యక్షముగా తెలియపరుచున్నాడు. సో కాబట్టి ఏ రీతిగా వచ్చిందంటే ఒక 3 రకాలుగా దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చిన్నది. మొట్టమొదటిది ఏంటంటే రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము ప్రత్యక్షత. రెండవది ఏంటంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, అంటే దేవుని ప్రేరేపణ ద్వారానే దేవుని వాక్యం మనకు వచ్చింది. దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా, ఇన్స్పిరేషన్ ద్వారా. ఇక మూడవ విషయం ఏంటంటే ఇల్యుమినేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం యొక్క కాంతి వెలుగు ప్రసరింపచేయడం. ఆ వెలుగు అనేది దేవుని వాక్యం ఒక వెలుగు లాంటిది. ఆ వెలుగు ఎట్లంటే దేవుని వాక్యం మనలోనికి వచ్చి మన హృదయంలో కార్యం చేస్తే మనం చేసే క్రియలు ఆ వెలుగు బట్టి అది ప్రకాశవంతమైంది. ఆ రీతిగా దేవుని వాక్యం నువ్వు చెప్పవసరం లేదు, నీ యొక్క వెలుగును చూసి, నీ యొక్క సత్క్రియలను చూసి ఈ అంధకారంలో ఉన్న ఈ లోకంలో కొన్ని కాంతిమయముగా ఉంటాం, వారికి త్రోవ చూపెట్టవారు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ 3 విధాలుగా దేవుని వాక్యము మన దగ్గరకు వచ్చినది. ఫస్ట్ ఏంటంటే దేవుని యొక్క రెవల్యూషన్ బట్టి, ఇన్స్పిరేషన్ బట్టి, ఇల్యుమినేషన్ బట్టి. దేవుని యొక్క వాక్యం ఏంటంటే తాను ప్రత్యక్షపరచుకొని ఉన్నాడు.
దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా దేవుని వాక్యం మన హృదయంలో వెలిగించబడటం బట్టి 3 విధాలుగా దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది. మొట్టమొదటిగా దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత ఏ రీతిగా వచ్చిందంటే, కొందరు ఏమనుకుంటారంటే న్యాచురల్ థియరీని బట్టి 2 థియరీలు ఉన్నాయంటే, 2 సిద్ధాంతాలు ఉన్నాయంటున్నారు, సూత్రాల ద్వారా వచ్చింది. ఒకటి ఏంటంటే న్యాచురల్ థియరీ, సామాన్యంగా వచ్చింది. ఏంటంటే షేక్స్పియర్ వీళ్ళు గొప్ప గొప్పలు, నన్నయ్య, తిక్కన్న వీళ్ళు రాశారు కదా, ఆ రీతిగా వచ్చింది అనుకున్నారు కొంతమంది అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే దేవుని మరి మనిషినికి ఒక ఆలోచనలు ఇస్తాడు, ఆ ఆలోచన ద్వారానే ఐడియా, కంటెంట్ ఆ మాదిరిగానే వచ్చిందని ఇంకొక కోవకు చెందిన వాళ్ళని. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో మరి చూడగలుగుతాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, దయచేసి ఎవరన్నా ఒక చదవండి. ఆకాశంను భూమి గతించిపోయేనేమి, కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుంచి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒక్క సున్నైనా ఒక పొల్లైనా కూడా తప్పిపోదని. సో కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా ప్రత్యక్షపరచబడి ఉన్నదంటే, దాంట్లో ఒక సున్నైనను ఒక పొల్లైనను కొట్టిపోయడానికి వీల్లేదు. దేవుని యొక్క ప్రత్యక్షత ఏ రీతిగా అయిందంటే, మానవుడు 6వ దినమున అయినాడు. ఆ 5 దినాల్లో ఏం సృష్టి అయిందో ఈయనకి ఏం తెలుసు? మానవుడి కన్నా ముందు అది ప్రత్యక్షపరచబడి, అది సృష్టింపబడి ఉన్నది. 6 దినములు, ఆ 5 దినములు దేవుడు లోకంను సృష్టించి మనకు మొదటి అధ్యాయంలో అవన్నీ తెలుస్తూ ఉంటారు. మొదటి దినం ఏం చేసిండు, 2వ దినం ఏం చేసిండు, 3, 4, 5 దినంలో ఏం చేసిండు. సముద్రంను మరి చేపలను, ఆకాశ పక్షులను, జంతువులను చేసినట్టు మనం 5 దినంలో చూడగలుగుతాం. 6వ దినంలో దేవుడు చేసిన. మరి 5 దినంలో ఏం జరిగిందో మానవుడు తెలియదు. ఏ రీతిగా తెలియబడ్డదంటే, మోషకు దేవుడు తెలియపరుచున్నాడు. ఈ ధర్మశాస్త్రమును 5 గ్రంథాలను మోషే ద్వారా ప్రత్యక్షపరచబడినట్టు మనం ఏ భాషలో అన్నాడు, ఏ భాషలో ఇది మరి తెలియపరుచున్నాడు. ఎవరికి ఏ భాషలు ఉంటే ఆ భాషల్లోనే, అది హెబ్రీ భాషలనే కానీ, అరామిక్ భాషలు కానీ, మెయిన్ ప్రాముఖ్యంగా ఈ భాషలో దేవుడు మాట్లాడినాడు. సమూయేలుతో మాట్లాడినాడు, నోహావుతో మాట్లాడినాడు, ఆదాముతో మాట్లాడినాడు, హేబేలుతో మాట్లాడినాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. నోహావుతో మాట్లాడినాడు, ప్రత్యక్షంగా స్వరంగా మాట్లాడినాడు. అంతే. దేవుడు తానే ప్రత్యక్షపరచుకొని ఉన్నాడు, తానే రివ్యూ చేసుకొని ఉన్నాడు. ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. ఆయన టచ్ మానవంతో ఆ సంబంధం కలిగి ఉన్నాడు. అదే రీతిగా నోహావును ఎన్నుకొని ఉన్నాడు. పాపం ప్రబలిపోయి ఉన్నది. మరి నోహావుని, నీతిమంతులైన నోహావుని ఎన్నుకొని అతని యొక్క మరి 8 మందిని రక్షించినట్టు మనకు తెలుసు. ప్రత్యక్షంగా మాట్లాడి ఉన్నాడు. తర్వాత మరి వచ్చే వ్యక్తి అబ్రహాంతో దేవుడు మాట్లాడినాడు. యెహోవా అబ్రహాముతో ఈ రీతిగా సెలవిచ్చాను. చాలా చక్కగా మాట్లాడతాడు. ఎంత మంచి దేవుడు, మాట్లాడే దేవుడు. ఆ యొక్క అనుభూతిని, ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందలేదు. ఆయనతో సమయం గడపకపోతే ఏ రీతిగా వస్తుంది? ఆ స్వరం ఏ రీతిగా అనగలదు? ఇస్సాకుతో దేవుడు మాట్లాడినాడు, ప్రత్యక్షంగా మాట్లాడి తాను ప్రత్యక్షపరచుకొని ఉన్నాడు. అది వాళ్ళు ప్రత్యక్షపరచుకున్నాడు అది మనకు ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆ రాత్రి యందు ఇస్సాకుతో దేవుడు ప్రత్యక్షమాయను. యాకోబుతో దేవుడు మాట్లాడినాడు. ఆ బేతేలు దగ్గర తన అమ్మను మరి తండ్రిని తల్లిని విడిచిపెట్టి, అన్నను విడిచిపెట్టి ఆ బేతేలు దగ్గర వచ్చినప్పుడు దేవుడు మాట్లాడి, మరి హారాంలో అతడు 20 సంవత్సరం గడిపిన తర్వాత నువ్వు వెళ్ళు, నీ తండ్రి యొద్దకు వెళ్ళిపోమని దేవుడు ప్రత్యక్షం, వెళ్ళు. ఈ రీతిగా యోసేపుకు దేవుడు తోడైనాడు, మాట్లాడు. అందరితో దేవుడు మాట్లాడినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్గా మాట్లాడినారు. తాను ప్రత్యక్షపరచుకున్నట్లు మనకు తెలుసు. మరి మండుచున్న పొద దగ్గర
మోషకు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ ఇశ్రాయేలు విడుదల కలగడానికి ఫరో దగ్గర ఉన్నప్పుడు ప్రతిదానికి చెప్తున్నాడు. అక్కడ ప్రజలు వ్యతిరేకంగా ఉంటున్నారు. మోషే కూడా నాకు వల్ల కాదు, నేను వెళ్ళను. ఏం ప్రభువా, ఎన్ని అద్భుతాలు చేసినా ఆ యొక్క ఫరో ఆ రీతి కఠినంగా ఉన్నాడు. ఉదయం అరే నేను కఠినపరుస్తానని దేవుడే చెప్పినాడు. ఎంత చక్కగా కన్వర్సేషన్ మనము ధ్యానిస్తే చాలా విషయాలు. అని ఇంత మంచిగా దేవుడు మాట్లాడినాడు మోషతో. నాతో ఎందుకు దేవుడు మాట్లాడు? దేవునితో వాక్యముతో దేవుడు మాట్లాడతాడు. అవసరం లేదు దేవుడు మాట్లాడాడు. ఇదే దేవుడు మాట్లాడిన మాటలే ఇది చదివితే దేవుడు నీతో మాట్లాడినట్టు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, దేవదూతల ద్వారా దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. చివరికి ఏంటంటే యేసుక్రీస్తు, పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రీ ఇన్కార్నేషన్ ద్వారా ఆయన అప్పుడే ఆయన ఏదో మరి దేవదూత రూపంగా వచ్చి దేవుని వాక్యంలో తెలియపరచున్నాడు. తాను అప్పటి నుంచి ప్రత్యక్షపరచుకున్నాడు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 13-15 వచనాలు చూస్తే అక్కడ ఒక దేవదూత మరి ఖడ్గం పట్టుకొని ఉన్నట్టు మనం చూడాలి. యెహోషువ 5వ అధ్యాయం 'అతడు నేను ఎవని పక్షమునున్న వాడిని కాను, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను యెహోవా సేనాధిపతి ఎవరు? అయినా ఖడ్గం పట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ముందే శరీరధారిగా కనిపిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ప్రభునందు దేవుని వాక్యం ఏ రీతిగా ప్రత్యక్షపరచబడినదంటే తానే ప్రత్యక్షపరచున్నాడు. ఎవరి ద్వారానో రాయ వస్తుంది. డైరెక్ట్గా రెవల్యూషన్ చేసుకున్నట్టు మనం చూడగలం. కాబట్టి ఈ వాక్యం ఏ రీతిగా దాన్ని తెలుస్తుంది. దేవుడు మాటలను ఎంతవరకు మనం దాన్ని జీర్ణించుకున్నాం, ఎంతవరకు దాన్ని చదువుతూ ఉన్నాం. ఇంకా రెండో విషయానికి వస్తే దేవుని వాక్యము ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, అంటే దేవుని వాక్యం ప్రేరేపణను బట్టి మానవుని ప్రేరేపించడం బట్టి దేవుని వాక్యము వచ్చి ఉన్నది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం దయచేసి ఎవరైనా ఒకటి. యెషయా గ్రంథం 59:21. నేను వారితో చేయి నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ పిల్లల నోట నుండి అంటే నేను నీ నోట నుంచిన మాటలను అంటాడు. తొలగిపోవు అంటున్నాడు. ఆయన దేవుడే ఉంచింది ఆ మాటలు. అవే ఈ మాటలండి. సో పౌలు చాలా స్పష్టంగా తెలియపడుతున్నాడు. 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం మనకు తెలిసిన వాక్యమే. 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అని తీసుకోవాలి మనం. ఇక్కడ దైవావేశం, దైవ ప్లస్ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము అంటే ప్రతి దైవావేశం వలన. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమన్నా అంటే గాడ్ బ్రెత్ అని అంటారు. బ్రెత్ ఊపిరి ద్వారా, దేవుని యొక్క ఊపిరి ద్వారా దేవుని వాక్యము మనకు వచ్చినది. దైవావేశం వలన వచ్చినది. సో కాబట్టి దేవుడు మరి వాళ్ళకు దైవ ఆ యొక్క ప్రవక్తలు కానీ గ్రంథకర్తలు కానీ 40 మంది గ్రంథకర్తలు దేవుని వాక్యం రాసినారు. వాళ్ళకు ఆ యొక్క ఆలోచన అనేది దైవావేశం దేవుని వాక్యమును వారికి ఇచ్చి వారి చేయి ద్వారా కలం ద్వారా వ్రాయించున్నాడు. దేవుడే వ్రాయించున్నాడు. మరి 2వ పేతురులో చూస్తే చాలా చక్కగా ఉంది. అక్కడ చాలా చక్కగా ఇంకా వ్రాయబడి ఉన్నది. 1 పేతురు 21వ వచనం. 2వ పేతురు 1వ అధ్యాయం 21వ వచనం. అనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని సహాయము చేత పలికిరి. ఒక్కొక్క మాటను దాన్ని చదవవలసిన అవసరమైంది. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని వాక్యమును పలికిరి. ఇది మనుషుల ఇచ్చలను బట్టి, వారి కోరికలు, వారి ఊహలను బట్టి ఎన్నో గ్రంథాలు ప్రపంచంలో వ్రాయబడి ఉన్నాయి.
గొప్ప గొప్ప గ్రంథాలు రాయబడినాయి, అన్ని కాలంలో కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ దేవుని వాక్యం ఒక్కటే ఇంకా సజీవంగా అది ఇంకా ప్రబలుతూనే ఉన్నది. ప్రపంచమంతటా ప్రబలుతూ ఉన్నది. అన్ని భాషలలో, కొన్ని భాషలలో ఇంకా బైబిల్ లేకుండొచ్చు. ఆఖరికి మన దగ్గర లంబాడి భాషలో కూడా బైబిల్ వాక్యం రాయబడి ఉన్నది. ప్రతి భాషలో ఆ రీతి రాయబడుతుంది. సో కాబట్టి మరి విలియం కేరీని జ్ఞాపకం చేసుకొచ్చే సమయంలో 40 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశం విడిచిపెట్టి ఇక్కడనే 25 భాషల్లో తర్జుమా చేసి కొత్త నిబంధన తర్జుమా చేసినాడు. ఎన్ని సంస్కరణ చేసినాడు ఆయన. కలకత్తాలో చూస్తే దురాచారాలతో ఉన్నవారిని, మరి భర్త సతీ సహగమనం మనం అంటాం. భర్త చచ్చిపోతే భార్యను కూడా సజీవమైన తీసుకొచ్చి ఆమెను అక్కడ పడుకోబెట్టాలి. ఆ రాజారాం మోహన్ రాయ్తోని కలిసి మరి అప్పుడున్న ప్రభుత్వం దగ్గర ఆర్డర్స్ తీసుకొచ్చిండు ఆయననే. విలియం కేరీ అటువంటి పరిశుద్ధ గ్రంథం విషయం మరి మొట్టమొదటి కూడా పరిశుద్ధ గ్రంథమే మరి ఈ యొక్క ప్రింటింగ్ ప్రెస్లో అయిందని చరిత్రకారులు చెప్తారు. మొట్టమొదటి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు అనే మాటనే ప్రచురమైందండి. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దేవుని వాక్యము దైవావేశం వలన దేవుని యొక్క ఊపిరి ద్వారా కలిగింది అన్నట్టు మనము ఈ యొక్క మాటలను బట్టి ఎవరి యొక్క ఏ మానవుని యొక్క ఇచ్చలు ఊహలు బట్టి కలగలేదు. సో కాబట్టి ప్రభునందు ప్రియులరా, మరి ప్రతి మనం చదువుకున్న మత్తయి సువార్త 5:18 ధర్మశాస్త్రం ఏది పొల్లైనను సున్నైనను మరి తీసివేయడానికి వీల్లేదు. సో కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము మొదటిగా ఆయననే ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇంకోటి ఆయన యొక్క దైవావేశం వలన ప్రేరేపణ వలన కలిగినట్టు దేవుని వాక్యం. ఇంకా మూడవ విషయానికి వస్తే ఇల్యూమినేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం యొక్క ప్రకాశత, ఆ వెలిగింపబడటానికి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ వచనం చూడండి, 8:12 వచనం. మరియు యేసు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు గలవాడైనని వారితో చెప్పాను. ఆయనను అంగీకరిస్తే ఆ వెలుగు అనేది ఏ రీతిగా సూర్యుని నుంచి చంద్రునికి ఏ రీతిగా వస్తుందో, సూర్యుని నుంచి వెలుగు ఏ రీతిగా వస్తున్నదో, అందుకే మీరు ఆకాశపు నక్షత్రంలో వలె జ్యోతుల వలె ఉందరు అండి. అంధకారంలో ఉన్నది, చీకట్లో పాపంలో ఉన్న ఈ లోకానికి వెలుగు ఎవరు? క్రీస్తు ఈ లోకంలోకి వెలుగు అయినాడు. ఆయన నీతి సూర్యుడై ఉన్నాడు. ఆయన బిడలమైన మనము ఆ వెలుగును తీసుకొని ఈ అంధకారమైన లోకంలో వెలుగుమయంగా ఉండాలి. సో కాబట్టి ప్రభునందు ప్రియులరా, మరి ప్రకృతి 1 కొరింథీ 2:14 ప్రకృతి సంబంధైన వాడు ఆత్మ విషయములను అంగీకరించడు. అదే రీతిగా 2 కొరింథీ 4:3-4 వచనంలో చూస్తూ ఉంటే వాడి మనోనేత్రములకు గుడితనము కలగజేసను అని. మనోనేత్రములకు అంటే మనసుకు, హృదయానికి కూడా అక్కడ కూడా ఒక నేత్రాలు ఉంటాయి. ఆ నేత్రాలు తెరవబడితేనే దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క వాక్యమును మనము చదవగలము, ధ్యానించగలము. ఆ మనోనేత్రములు అనేది గుడితనము కలగజేసినాడు. ఈ ప్రకాశత అనేది, ఈ ప్రకాశతకు ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. పాస్టర్ మరి జాషువా గారు చెప్తున్నారు ఏ రీతిగా ప్రత్యక్షత కలిగినాడు. పరిశుద్ధాత్మ ఏ రీతి ఈ యొక్క ప్రత్యక్ష గల అంటే పరిశుద్ధాత్మని దాని వెనుక ఉండి నడిపిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయంలో కానీ 14వ వచనాలు చదువుతూ ఉంటే చాలా స్పష్టంగా మనకు తెలుసు పరిశుద్ధాత్మ ఏ రీతిగా. ఇది 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 8 మనం అక్కడ ఏది ప్రాముఖ్యమో అది తీసుకుందాం మనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం నుంచి లోకమును ఒప్పుకున్న చేయును. సో కాబట్టి ఇంకా ఇక్కడ చూస్తూ ఉంటే అయితే 11వ వచనం, అయితే ఆయన
అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతా గ్రహించినట్లు ఆయన మిమ్మల్ని నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఈ పరిశుద్ధాత్ముడే ఆ ప్రకాశత అనేది మరి ప్రకాశింపజేస్తూ ఉంటాడు. 14వ అధ్యాయం 26 ఇంకా 16, 13, 14 ఇవన్నీ చదువుతూ ఉంటే చాలా స్పష్టంగా మనకు దీనికి ఉదాహరణంగా ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ యొక్క వెలుగు ఎలిపేది ఏంటంటే అపోస్తల కార్యం టోటల్గా అది ఇల్యూమినేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని పరిశుద్ధాత్మ ద్వారానే ప్రకాశం కలిగింది. నాలుకలు విభజింపబడి ఉన్నవి అంటాం. అగ్ని రీతిగా ఆ పెంతెకోస్తు దినమునే తెలియపరచబడిన 2వ అధ్యాయంలో మరి పరిశుద్ధ పేతురు ఆత్మవిష్యుడై మరి ఆ యొక్క దేవుని వాక్యం చెప్తుంటే 3000 మందిలో ఆ వెలుగు వచ్చింది. పేతురులో ఉన్న ఆ యొక్క వెలుగు ఆ 3000 మందికి ప్రసరింపజేసి వాళ్ళు వెలుగుమయమై వాళ్ళు ఇంకొక అంధకారంలో ఉన్న వారిని వాళ్ళకి వెలిగించున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయి ఉన్నది. ఇది కొనసాగించబడిన ప్రక్రియ అయి ఉంటుంది. నీవు యేసుక్రీస్తుని అంగీకరిస్తే నీవు వెలిగింపబడితే ఇంకొకరికి వెలిగించాలి. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రకంగా దేవుని యొక్క వాక్యము మనకు అనుగ్రహింపబడి ఉన్నది. మనమే ఒకవేళ దేవుని వాక్యం దేవుడు సజీవుడు అయినటువంటి మనలోనే ఆ దేవుణ్ణి చూడవలసిన అవసరం. ఏ రీతిగా వస్తుంది? నువ్వు ప్రాక్టీస్ చేయండి, అభ్యాసం చేయండి. నీలో దేవుణ్ణి ఏ రీతిగా ఈ లోకానికి ప్రత్యక్షపరచగలగలరు? ఎవరు చెప్పగలుగుతారు? మనమే. ఎక్కడ చెప్పగలుగుతాం? నీవు ఉండే స్థలంలో, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ విరుగు పొరుగు వాళ్ళకు, నీ ఉద్యోగం చేస్తున్న వారు కూడా. అక్కడ యోసేపు ఆ బానిస అయ్యింది, ఆ చెరసాల్లో కూడా తన ఆత్మీయతను నిలబెట్టుకోలేదా? ఆ రీతిగా మనం నిలబెట్టుకుంటే, ప్రాక్టికల్గా ఆ రీతిగా మరి కనపరచగలిగితే, దేవుని వాక్యంలో ఇంకా కొన్ని వచనాలు మనకు తెలిసిన వచనాలే. 119వ కీర్తన 18వ వచనం, 119వ కీర్తనలో చాలా విషయాలు మనము చూడగలుగుతాం. 119, 18వ వచనం చూచినప్పుడు, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్టు నా కన్నులు తెరువుము. ఆ కన్నులు ఆత్మీయ నేత్రం, మనోనేత్రము తెరువుము అని ప్రార్థిస్తున్నాడు. 119, 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి లోకమునకు వెలుగై ఉన్నారని కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకం 30 ఉన్నారన్నప్పుడు కింద వెలుగై ఉన్నారని, లోకమునకు వెలుగై ఉన్నాం. సో కాబట్టి ఇక మరి వాక్యం యొక్క వెలుగు మొట్టమొదటిగా ఏంటంటే వాక్యంను మరి దేవుడే ప్రత్యక్షంగా మరి దేవుని మనుషులతో తను తాను బయలుపరుచుకొని ఉన్నాడు. ఎవరు వెతకలే దేవుణ్ణి. ఏదో శబరికో ఇంకెక్కడనో వెతకవసరం లేకుండా నిలుచున్న చోటనే ఇక్కడనే తను తాను ప్రత్యక్షపరచుకొని ఉన్నాడు దేవుని. రెండవ విషయం ఏంటంటే దైవావేశం వలన కలిగింది. మూడవది ఏంటంటే ఇల్యూమినేషన్, ప్రకాశత మన ద్వారా కలిగింది. మొదటిగా దేవుడు తన ప్రవక్తల ద్వారా దైవావేశం వల్ల ఇచ్చి ఉన్నాడు. మూడవది మనం ఆ యొక్క వెలుగును మనము ప్రకాశింపజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా. కాబట్టి నూతన జీవితం అనేది మనము పొందాలంటే, నూతన జీవితంలో ఎదుగుదల, నూతన జీవితంలో నూతనత్వం మనం పొందాలంటే దినదినము నూతనపరచబడుతున్నారు. దినదినము మనము సువర్ణమయముగా అవుతుంటే, అగ్నిలో కాల్చేత సువర్ణం, ప్యూరిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ప్రభునందు పేరున రక్షింపబడిన మనము, దేవుని రక్తం చేత విలువబెట్టుకొనబడిన మనము ఈ యొక్క అభ్యాసం మనం చేస్తాము. మొట్టమొదటిగా ఈరోజు దేవుని వాక్యం తీసుకున్నాం. అది ఎవరిదో? దేవుడే ప్రత్యక్షం. అది చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు భావన కలిగి ఉండి నేను చదివితే తప్పకుండా దేవుడు మనకు ఆ భయమును, భీతిని,
ఆ రుచిని మనకు ఇవ్వగలుగుతాడు. దేవుడు మనతో మనం బలపరచగలరు. సో కాబట్టి అటువంటి కృప, ఆత్మీయ ఆశీర్వాదం దేవుడు మెండుగా మనకందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థించుకుందాం.